హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్. ఈరోజు కరకరలాడే మురుకులను తయారు చేసుకుందాం వచ్చేయండి. ఇవి చాయ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటాయి. దీనికోసం మనం ముందుగా ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు శనగపప్పుని తీసుకోవాలి. అలా ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే అన్ని అర గ్లాసుల శనగపప్పు తీసుకుంటే మెజర్మెంట్ సరిగా సరిపోతుంది. ఇప్పుడు అలా పట్టించిన పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 3 కిలోల బియ్యానికి కిలోన్నర పప్పు తీసుకున్నాను. ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం కొద్దిగా వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒక 2 పావుల నూనెను వేసుకోవాలి. ఇప్పుడు 2 పొట్టు తీసిన ఎల్లిగడ్డలను కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. బాగా దంచిన ఎల్లిగడ్డ ముద్దను వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లెల్లో వేసి కొద్దిగా నీళ్లను పోస్తూ బాగా అదుముకోవాలి. అన్నింటిని వేసి బాగా కలిపిన తర్వాత పిండిలో కొద్దిగా గోరువెచ్చని నీటిని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చేతులను తడుపుకోవడానికి కొద్దిగా వాటర్ని పెట్టుకొని పిండి పైన తడి క్లాత్ని కప్పాలి. ఇప్పుడు మూకుల్లో నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత మురుకుల పావులో పిండిని వేసి మురుకుల్లాగా ఒత్తుకోవాలి. అలా వేసుకున్న మురుకులన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే కరకరలాడే మురుకులు రెడీ. ఇవి చాయ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.